బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైఎస్ జగన్ నెల్లూరు జిల్లా పర్యటనలో చేసిన వ్యాఖ్యలపై హాట్ కామెంట్లు చేశారు రాప్తాడ్ ఎమ్మెల్యే పరిటాల సునీత. సీఎం చంద్రబాబు బావిలో దూకాలన్న జగన్ కామెంట్లకు కౌంటర్ ఇచ్చిన ఆమె, చంద్రబాబు బావిలో దూకడం కాదు జగన్, నువ్వు నీరులేని బావిలో పడ్డా నీ పాపాలు పోవని వ్యాఖ్యానించారు. సూట్ కేసు రెడీ చేసుకునుండు, త్వరలో జైలుకు వెళ్లాల్సి ఉంటుందంటూ పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. అనంతపురం రూరల్ పరిధిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రాప్తాడ్ ఎమ్మెల్యే పరిటాల సునీత ఈ సందర్భంగా మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. ప్రకాష్ రెడ్డికి నిద్రలో కూడా పరిటాల రవిని గుర్తొస్తున్నారు. ఆయన చనిపోయి 20 ఏళ్ళు అయింది. ప్రకాష్ రెడ్డి ఇంకా మీకు భయం పోలేదా అని ప్రశ్నించారు. పరిటాల రవి పేరు ఉచ్చరించకుండా మీ సమావేశాలే ఉండవు. పరిటాల రవి హత్య చేసి ఉంటే గత 5 ఏళ్లలో ఎందుకు నిరూపించలేకపోయావని నిలదీశారు. నిత్యం ఇలాంటి అబద్ధాలతో కార్యకర్తలను రెచ్చగొడుతున్నావని మండిపడ్డారు. 45 రోజులుగా ఎక్కడ దాక్కున్నావని నిలదీశారు. చిన్న కేసుంటేనే అడ్రస్ లేకుండా పోతావు, నెలకొకసారి వచ్చి కార్యకర్తలను రెచ్చగొట్టిపోతున్నావని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి పరిటాల కుటుంబం గురించి మాట్లాడితే తీవ్ర పరిణామాలుంటాయని రాప్తాడ్ ఎమ్మెల్యే పరిటాల సునీత హెచ్చరించారు. తర్వాత ఎవరికి అన్యాయం జరిగింది, ఎవరికి న్యాయం జరిగింది, ఏం పనులు చేసింది ఎమ్మెల్యే, ఏం పనులు చేయలేదు, దాని గురించి మాట్లాడాలి. కానీ అనవసరంగా వచ్చి పరిటాల రవి గారి గురించి మాట్లాడేది అది ఎంతవరకు ఒక్కసారి అందరూ కూడా ఆలోచన చేయాలి. అంటే జనాల్ని రెచ్చగొట్టేదానికి గ్రామాలకు వస్తున్నాడు, జనాలు రెచ్చగొట్టడానికే మీటింగులు పెట్టి ఆయన రెచ్చగొడుతున్నారు. దయచేసి ఇలాంటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే మనం కూడా ఊరుకోవద్దండి అని ప్రత్యేకంగా జనాలకు కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే నువ్వు 5 సంవత్సరాలు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు. మరి పరిటాల రవి గారు ఇంతమందిని చంపారు, అంతమంది వందలాది మంది చంపారని ప్రతిరోజు మీరు ప్రెస్ మీట్లలోనూ మీటింగుల్లో మీరు మాట్లాడుతున్నారు. అయ్యా నీకు దమ్ము ధైర్యం ఉండింటే నువ్వు 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎందుకు పరిటాల రవి చంపినారని చెప్తున్నావు, ఆ ఎమకలన్నీ ఉన్నాయంటున్నావు, ఎందుకు నువ్వు తేల్చుకోలేకపోతున్నావయ్యా? జగన్ రెడ్డి కూడా రెచ్చగొట్టి మాట్లాడుతున్నారు, రపరపాలంటాడు. తర్వాత చంద్రబాబు నాయుడు గారిని బాయిలేకి దుంకమంటాడు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు కాదు బాయిలేకి దుంకడం, నువ్వు నీళ్ళ లేని బాయిలేకి కూడా దుంకనే ఆ బాయికి కూడా ఇదవుతుందని కూడా ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు సార్ గురించి మాట్లాడే అర్హత లేని వ్యక్తి ఒక జగన్మోహన్ రెడ్డి. ఈరోజు నువ్వు కూడా తొందరగానే మీలాంటి పెద్ద పెద్ద చేపలు కూడా మళ్ళీ మీరు కూడా జైలుకు పోయే పరిస్థితులు కూడా ఉన్నాయని ప్రత్యేకంగా మీకు చెప్తున్నాం. ఏ రకంగా మమ్మల్ని అరెస్ట్ చేస్తారని భయపడి జనంలోకి వచ్చి రెచ్చగొట్టి మాట్లాడి హెలికాప్టర్లో రావడం, జనాలందరినీ కూడా ఏదో జనాలు రాకపోయినా వచ్చినట్లు కూడా సృష్టిస్తున్నారు. మళ్ళీ మేము వస్తున్నాం, మళ్ళీ ఖబర్దార్ మేము చూసుకుంటామని ప్రతి ఒక్క చిన్నోడి నుంచి పెద్దోడి దాకా వైఎస్ఆర్ వాళ్ళు మాట్లాడడం అది కరెక్ట్ కాదయ్యా. పర్మనెంట్గా మా తెలుగుదేశం పార్టీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు సీఎంగానే ఉంటారని ప్రత్యేకంగా ఈ పాపంపేట సాక్షిగా నేను చెప్తున్నానని. ఒక తోపు బ్రదర్సు దాదాపు ఏదైనా కేసు పెట్టారంటే 45 రోజులు కనపడుకోకుండా